అయితే ఇలా వెళ్ళి అయితే నువ్వు కోవిల్ లోపలికి వెళ్ళి వీడియో తీసి హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినీల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈరోజు అయితే మనం గుంప గ్రామానికి అయితే వచ్చాం. ఇక్కడ సోమేశ్వర స్వామి శివాలయం టెంపుల్కి అయితే ఇలా ఉంది. ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే రెండు నదుల కలయిక మధ్యలో అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. ఒకటి నాగావళి నది లెఫ్ట్లో ఉంటుంది, రైట్ సైడ్ అయితే జంజావతి నది ఈ మధ్యలో ఉన్నది శివాలయము. ఈ శివాలయము విశేషాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి అయితే మనమైతే వచ్చేసాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. గుంప టెంపుల్కి మనం అయితే వెళ్ళబోతున్నాము. ఈ గుంప టెంపుల్కి వెళ్ళాలంటే మొదట దాటుతుంది ఇది జంజావతి నది. ఈ లెఫ్ట్లో పారుతుందంతా జంజావతి నది, అటువైపు కూడా ఇంకో నది పారుతుంది. మధ్యలో అయితే టెంపుల్ అయితే ఉంది, అదే సోమేశ్వర స్వామి శివాలయం టెంపుల్ అది. ఆ టెంపుల్కి మనం ఇప్పుడైతే వెళ్ళబోతున్నాము. ఈ నది దాటితే మనం వెళ్ళాలి. ఇప్పుడు మోకాల వరకు అయితే వాటర్ అయితే ఇప్పుడు ప్రవహిస్తుంది. మామూలు వర్షాకాలం టైంలో అయితే ఈ గుంప ఊర్లలో వచ్చేవాళ్ళు ఇక్కడ నడుము దాకా వాటర్ అయితే దాటుకొని ఆ టెంపుల్కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాటర్ ఫ్లోటింగ్ తక్కువగా ఉండడం వల్ల మోకాల దాకే వాటర్ అయితే ఉంది. మీకు ఇప్పుడు ఇది జంజావతి నది, ఇది మీకు నాగావళి నది అయితే అటువైపు ఉంది. ఆ నది కూడా చూపిస్తాను. మధ్యలో శివాలయం అయితే ఉంది. మొదటి నది జంజావతి నది అయితే దాటాము. ఇప్పుడు రెండో నది దాటుకొని టెంపుల్కి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. అటు చూడండి, అదే కవర్ అది వెళ్తుందో చూస్తున్నారు కదా, అదే నాగావళి నది. రైట్ సైడ్లో చూస్తే జంజావతి, లెఫ్ట్ సైడ్ చూస్తే మాత్రం నాగావళి నది. మధ్యలో సోమేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ శివరాత్రి టైంలో అయితే ఈ టెంపుల్ విజిట్ చేస్తే చాలా మంచిది. చాలామంది ఈ టెంపుల్కి వస్తూ వెళ్తూ ఉంటారు. మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వచ్చారో కింద అయితే మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ చేయండి. మేము ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాం. మీరు దయచేసి ఒక్క లైక్ ఒక కామెంట్ అయితే కంపల్సరీగా చెయ్యండి. మీరు అలా చేయడం వల్ల నేను మరి 10 వీడియోస్ అయితే తీసి పెట్టగలను. ఫ్రెండ్స్, ఇదైతే నీటి మడుగండి. ఒకప్పుడు మనకి నీళ్లు లేని టైంలో ఇలాంటి నదీ ప్రాంతాలకి వచ్చి నదీ ప్రాంతంలో నీళ్లు కూడా లేని టైంలో, ఎండిపోయిన టైంలో ఇలా మడుగులు తీసేవారు. ఈ మడుగుల్లో వచ్చే వాటర్నే వాళ్ళు ఒక గుడ్డ ముక్క సహాయంతో ప్యూరిఫై చేసుకొని వాటర్ని ఇంటికి తీసుకెళ్ళి కాచి వడపరుచుకుని తాగేవారు. అప్పుడు దయానిస్థ స్థితిలో అయితే అలా ఉండేవి అప్పుడు స్థితిగతులు. ఒకప్పుడు రోజుల్లో అయితే నీటి కొరత చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కూడా నీటి కొరత అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి ఊరుల్లో ఇంకా నీటి మడుగులు ఇలా తీసి ఉంచుతున్నారంటే నీటి కొరత ఉంది అని అర్థం చేసుకోండి దయచేసి. కోటిపం మీద వెళ్ళి గుంప అయితే వే అయితే ఉంది, అలా కూడా రావచ్చు బైకులు కార్లు పట్టుకొని. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది అయితే ఈ టెంపుల్స్కి విజిట్ అవుతారో కింద అయితే కామెంట్ చేయండి. నాలాంటి వాడు అయితే టెంపుల్స్కి వెళ్ళడానికి కొంచెం కష్టం, ఎందుకంటే మనకి ఊరిలో పనులు ఎక్కువ కదా, మనం టెంపుల్కి ఎక్కువగా వెళ్ళము. కానీ మీ అందరి కోసం ఇలాంటి టెంపుల్స్, ఇలాంటి నదీ ప్రవాహాలు దాటుకొని మరీ మీకు చూపిస్తున్నానంటే మీ నుండి నేను ఆశించేది ఒక్క లైక్ ఒక కామెంట్. మీరు చేస్తేనే కదండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ ఇలాంటివి తీసి నేను పెట్టగలను. టెంపుల్కి వచ్చేవాళ్ళు ఫస్ట్ దైవభక్తితో రాకపోయినా పర్వాలేదు కానీ పరిశుభ్రంగా రండి. గుంపలో ఉన్న సోమేశ్వర స్వామి శివాలయానికి మీరు కూడా రావాలి అనుకుంటే పార్వతీపురం నుండి ముందుగా గంగరాయి వలస రావాలి. అక్కడి నుండి గుంప ఊర్లోకి వస్తే ఈ జంజావతి వాటర్ దాటుకొని మనం ఈ టెంపుల్కి చేరుకోవచ్చు. అలా కాకుండా వాటర్లో దిగకుండా మీరు రావాలి అనుకుంటే కోటిపాము మీదలెళ్ళి వస్తే గుంప అయితే ఒక రైట్ సైడ్లో వే బోర్డు కనిపిస్తుంది. అలా 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే మనకి వాటర్లో దిగకుండా మీరు ఈ టెంపుల్కి అయితే చేరుకోవచ్చు. ఈ టెంపుల్కి ఎంట్రన్స్లో అయితే ఈ వినాయకుడి విగ్రహం అయితే ఉంది. వినాయకుడి విగ్రహానికి అయితే పూజలు అయితే చేశారు. ఇంకోవైపు ఈ శివలింగము భూమిలో అయితే కూరుకుపోయింది, నదీ ప్రవాహం వల్ల ఇది మునిగిపోయింది అని నేను అనుకుంటున్నాను. ఇంకోవైపు గుడి బయట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. దీనికి కూడా పూజలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. మనం వెళ్ళింది ఉగాది రోజున కాబట్టి జనాలు అయితే ఎక్కువ మందే వచ్చారు. ఈ గుడి చుట్టూ ఎటు చూసినా కూడా నదీ ప్రవాహం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడికి వస్తే మాత్రం మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అట్లా ఉంది ఈ ప్లేస్ మాత్రం. గుడి లోపలికైతే మనమైతే ఎంటర్ అయిపోయాము. గుడి లోపల రాగానే మనకు కనిపించింది 2 నంది విగ్రహాలు. మీరు ఎక్కడైనా చూస్తే శివునికి ఎదురుగా ఒక నంది విగ్రహం ఉండడం ఎక్కడైనా గమనిస్తారు. కానీ ఈ సోమేశ్వర శివాలయంలో మాత్రం 2 నంది విగ్రహాలు అయితే ఉన్నాయి. అలానే గుడి లోపల వినాయకుడి విగ్రహం పూజలు అయితే అందుకుంటుంది, చూస్తున్నారు కదా. లెఫ్ట్లో అయితే వినాయకుడి విగ్రహం,
మధ్యలో శివునికి అయితే అభిషేకాలు అయితే చేస్తున్నారు. చాలామంది ఉగాది కావడం వల్ల జనాలు అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని, శివుడిని, అలాగే ఇక్కడ ఉన్న మిగిలిన దేవతలను కూడా దండం పెట్టుకుంటున్నారు. అంతేకాకుండా నంది విగ్రహాలను కూడా ఇక్కడికి మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళి పూజలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అయితే పార్వతీదేవి విగ్రహం. ఈ పార్వతీదేవి విగ్రహానికి కూడా ఇక్కడ పూజలు అయితే ఘనంగా చేస్తున్నారు. ఇక్కడ దేవుడి విగ్రహాలతో పాటు నంది విగ్రహాలకు కూడా మస్ట్ అండ్ షుడ్గా అయితే పూజలు అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదా స్వామి. ఇక్కడ టెంపుల్ గురించి చెప్పండి కొంచెం. ఓం గణాధిపాయ నమ. ఓం సోమదేవి సోమేశ్వరాయ నమ. ద్వాపరయుగంలో శ్రీ బలరామదేవుడిచే ప్రతిష్ఠించబడినటువంటి పంచలింగంలో రెండవ లింగము శ్రీ సోమదేవి సోమేశ్వర లింగం. ఇది ప్రస్తుతం మన్యం జిల్లా కొమరాడ మండలం కోటిపాం పంచాయతీ దేవుని గుంపులో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సోమేశ్వర స్వామి వారు బలరామదేవుడిచే ప్రతిష్ఠించబడినట్టు ప్రసిద్ధి చారిత్రకము ఉంది. పంచలింగములు ఇది రెండవ లింగం. 5 లింగములు ప్రతిష్ఠించారు బలరామదేవులు. ఒరిస్సాలో పాయికపాడు గుంపలో గుంప సోమేశ్వరుడు, పాయికపాడులో భీమేశ్వరుడు, భీమేశ సోమేశ సంగమేశ కోటేశ నాగేశ్వర నామదేహి పంచైశ్వరైరంచిత పుణ్యతీర నాగావళి తట్నకు పాతకం నహ అని ఈ పంచలింగములు నాగావళి నదీ తీరంలో ఎక్కడెక్కడైతే మహిమలు ఉన్నాయో ఆయా ప్రాంతములు ప్రతిష్ఠ చేశాడు. ఈ 5 పంచలింగములు ఏకరాత్రంలో దర్శనం చేసుకుంటే మహాపుణ్యం అని చెప్పేసి భక్తుల విశ్వాసము. నేటికి ఏకరాత్రములు పంచలింగములు దర్శించి చేస్తుంటారు. ఇది 1670 ప్రాంతంలో శ్రీశైల శ్రీగిరి మఠం నివాసి శ్రీ వీరయాక్షులు గారు కాశీయాత్రకై బయలుదేరి శిష్యగమేతముగా వచ్చి ఇక్కడ విడిది చేస్తే ఆ రాత్రి స్వామివారు ఆ వీరయ్య గారి స్వప్నములో పెంచి ఇక్కడ నేనున్నాను, బలరామదేవుడిచే ప్రతిష్ఠించబడినటువంటి నన్ను ఇక్కడ అనేక మంది యజ్ఞయాగాదులు చేసి సోమపానం చేసినందువల్ల నా పేరు సోమేశ్వరుడనే నామము సార్థకమయ్యింది. నీవు నన్ను కొలుచుకుంటే నీ కాశీయాత్ర ఫలితము దక్కుతుంది. నీవు పూర్వజనంలో భృంగిరిటి అనే ఋషివి, శాపవశాత్తు ఈ జన్మలో ఎత్తితివి. కావున నీవు నన్ను కొలుచుకుంటే నీ కాశీయాత్ర ఫలితమును నీకు శవైక్యము కలుగుతుంది కావకుండా ఆయన స్వప్నములు చెప్తేగా ఆయన తెల్లవారు లేచి ఈ పరిసర ప్రాంతం వల్ల ఆటవికులతో పరివేషించి ఎదురు వనములో ఉన్నటువంటి శ్రీ సోమేశ్వరలింగాన్ని చూసి అక్కడి నుంచి ఈ గుంప సోమేశ్వర దేవాలయం వెలుగులోకి వచ్చింది. 1670 ప్రాంతంలో శ్రీ జైపూర్ మహారాజా గారు శ్రీ విశ్వంబర మహాదేవులం గారు ఇక్కడికి వేంచేసినప్పుడు ఈ బైరాగయ్య వల్ల గారు ఏకజటి వీరయాఖ్యను వల్ల ఈ వృత్తాంతమంతా విని ఆలయ నిర్మాణము, దేవుడికి సోమేశ్వరుడికి రాగభోగాదుల నిమిత్తమును కుటుంబ పోషణ నిమిత్తమును గుంప కోదుల గుంప అనే 2 గ్రామాలు దారాదత్తం చేశారు. అక్కడ నుంచి ఈ ఆలయ నిర్మాణము వెలుగులోకి రావడం జరిగింది. ఇది శ్రీ సోమేశ్వర స్వామివారి వృత్తాంతం. ఫ్రెండ్స్, ఈ సోమేశ్వర స్వామి టెంపుల్ అయితే విషయాలు అయితే ఇలా ఉన్నాయి. ఈ గుంప టెంపుల్కి మీలో ఎంతమంది వచ్చారో కింద అయితే మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.